welcome back to my channel Anu's Maths Hub. Today's topic is quadratic equation, exercise number 5.3. First question, find the roots of the following quadratic equation if they exist. Means quadratic equation ఇచ్చినప్పుడు దానికి రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయా లేదో కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ 2x² + x - 4 = 0. ఓకేనా? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కుంటున్నాం మనం. సో ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డివైడ్ బై 2 చేయాలి. x² + x/2 - 4/2 = 0. ఓకే, 2 2 = 4. ఓకే, x² + x/2 - 2 = 0. నెక్స్ట్ x² + x/2 = 2. -2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంటుంది అంటే a + b² = a² + 2ab + b². ఇక్కడ ఓన్లీ హాఫ్ టర్మ్ మాత్రమే ఉంది. రిమైనింగ్ హాఫ్ టర్మ్ రావడానికి మనము ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఓకే, x² + 2 మీన్స్ 2 తర్వాత x అంటే a వాల్యూ, నెక్స్ట్ b వాల్యూని కనుక్కుంటున్నాం మనం. ఓకే, 1/2 × 1/2 అంటే 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? ఓన్లీ x లేదు, ఆ x ఇక్కడ వస్తుంది. రిమైనింగ్ మనకి 2 ఉంది, 1/2 ఉంది, ఆ 1/2ని ఇక్కడ రాసాను = 2. ఓకే, x² + 2x 1/2 × 1/2 1/4 = 2. ఓకే, నెక్స్ట్ అంటే a మీన్స్ x, b అంటే 1/4. సో మనము b వాల్యూని యాడ్ చేయాలి, దీంట్లో యాడ్ చేయాలి కాబట్టి యాడింగ్ 1/4 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి x² + 2x ఆఫ్ 1/4 + 1/4 హోల్ స్క్వేర్ = 2 ఆఫ్ 1/4 హోల్ స్క్వేర్. మనము b వాల్యూని 1/4 హోల్ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసామన్నమాట. అప్పుడు ఈ హోల్ టర్మ్ మనకు ఈ ఈక్వేషన్ ఫార్ములాకి వస్తే అప్పుడు మనం ఆ ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు? x + 1/4 హోల్ స్క్వేర్ = 2 + 1/4 హోల్ స్క్వేర్ మీన్స్ 1/16. ఓకే, నెక్స్ట్ x + 1/4 హోల్ స్క్వేర్ x + 1/4 హోల్ స్క్వేర్ = 2/1 + 1/6కి ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం 16. ఓకే, 1ని 16 టైమ్స్ పోతుంది, 16 × 2 32 + 16. 16 1 టైం పోతుంది కాబట్టి 1 టైం మల్టిప్లై అవుతుంది కాబట్టి 1 × 1 1. ఓకే, x + 1/4 హోల్ స్క్వేర్ = 32 + 1 33/16. టేక్ స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్. మనము ఈ ఈక్వేషన్కి స్క్వేర్ రూట్స్ తీసుకుంటున్నాం. అప్పుడు స్క్వేర్ రూట్స్ అప్లై చేస్తే అప్పుడు 2కి 2కి క్యాన్సిల్, 2కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x + 1/4 = √3/√16 అంటే 4 వస్తుంది. x + 1/4 = √33/16. √16 అంటే 4 వస్తుంది కాబట్టి x + 1/4 ± √33/4. x + 1/4 √33/4 మైనస్ √33/4. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఒకటి ప్లస్ గాను ఒకటి మైనస్ గాను తీసుకున్నాను. x = √33/4 మైనస్ 1/4. x మైనస్ √33/4 minus 1/4. Hence roots are minus √33/4 minus 1/4, comma minus √33/4 minus 1/4. Third question, 5x² - 7x - 6 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డివైడ్ బై 5 చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డివైడ్ బై 5 చేస్తే 5x² / 5 - 7x/5 - 6/5 = 0. 5 5 క్యాన్సిల్ అవుతే x² - 7x/5 - 6/5 = 0. x² - 7x/5 -6/5 అటువైపు పంపించేస్తే 6/5 అవుతుంది. అంటే మనకు ఈ ఈక్వేషన్ ఇన్కంప్లీట్లో ఉంది. అది ఏ ఫామ్లో ఉంది అంటే a - b హోల్ స్క్వేర్ = a² + 2ab + b². అంటే మనకు ఆల్రెడీ హాఫ్ టర్మ్ మాత్రమే వచ్చింది, రిమైనింగ్ హాఫ్ టర్మ్ రావాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం 2ab ఫామ్లోని 2abని ఎలా రాసుకోవచ్చు అంటే x² - 2x 7/5 1/2. అంటే మనకు ఈ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే a అంటే x అన్నమాట. ఓకే, అప్పుడు మైనస్ 2 ఆఫ్ a, 2ab కదా, 2a, b మీన్స్ 7/5 7/5.
మనకు 2 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మనకు ఈ టర్మే మనం ఈ ఈక్వేషన్ సింప్లిఫికేషన్ చేసినా మనకు ఈ టర్మ్ రావాలి. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతేనే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి 2 క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, 1/2ని మనము దానికి యాడ్ చేయాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 6/5 అంటే x² మైనస్ 2x 7/10. 7 into 1 5 5 into 2 is equal to 6/5 అంటే యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 7/10. ఎందుకంటే ఇది బి ఫార్ములా అనమాట. అంటే x అంటే a, b అంటే 7/10. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ x² minus 2x of 7/10 plus 7/10 is equal to 6/5 plus 7/10 whole square. ఓకే, అంటే ఈ ఈక్వేషన్ టోటల్గా మనకు ఏ ఫామ్లో ఉన్నట్టు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నట్టు. ఓకే, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ప్లస్ 49/100. 49/100 ఎలా వచ్చిందంటే 7 స్క్వేర్ చేస్తే 49, 10 స్క్వేర్ చేస్తే 100. ఓకే, ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటే మనకు 100 వస్తుంది. 5ని 100 ఎన్ని టైమ్స్తో మల్టిప్లై అవుతుంది అంటే 2తో మల్టిప్లై అవుతుంది. సో 20తో మల్టిప్లై అవుతుంది అంటే 6 into 20 120 ప్లస్ 49. ఓకే, x మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 49 169/100. ఓకే, టేక్ స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్స్ని యాడ్ చేయాలన్నమాట. అంటే అప్పుడు ఈ రెండింటికి స్క్వేర్ రూట్స్ యాడ్ చేశాను. ఆ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ x మైనస్ 7/10 ఈజ్ ఈక్వల్ టు రూట్ 169 మీన్స్ 13, రూట్ 100 మీన్స్ 10. అంటే రూట్స్ తీసేస్తాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 13/10 ప్లస్ 7/10, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/10 ప్లస్ 7/10. ఓకే, డినామినేటర్ ఈక్వల్గా ఉంటే పైన న్యూమరేటర్ వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 7 20/10, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 ప్లస్ 7 మైనస్ 6/10. దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/5. దీస్ ఆర్ ద రూట్స్. ఫోర్త్ క్వశ్చన్, x² ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6x. దీనికి మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, x² ప్లస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ 6x లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తే ప్లస్ 6x. సో ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 6xని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 of x of 3 అంటే 2 into 3 6. 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 5ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ 5 అవుతుంది. ఓకే, అంటే మనకు 2a అంటే x, b అంటే 3 అంటే మనము 3 హోల్ స్క్వేర్ బోత్ సైడ్స్ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు x² ప్లస్ 2 of x of 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇదంతా ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే a² ప్లస్ 2ab ప్లస్ b². ఈ ఫామ్లో మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, 3 హోల్ స్క్వేర్ మీన్స్ 9. ఓకే, x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9 మైనస్ 5 4. టేక్ స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్స్ని తీసుకుంటే ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది 1 రూట్, x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది అనదర్ రూట్. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ 3, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 3. ఓకే, 2 minus 3 minus 1, x is equal to minus 5. These are the roots. Exercise number 5.3 second question. Find the roots of the quadratic equations given in by qi by applying the quadratic formula. అంటే quadratic formula యూజ్ చేసేసి మనము రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ 2x² plus x minus 4 is equal to 0. This is the quadratic equation. ఈ quadratic equation ని యూజ్ చేసుకొని మనము రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనకు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్తో కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై
2a. దీని నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది b స్క్వేర్ మైనస్ 4ac. b స్క్వేర్ మైనస్ 4ac అంటే b వాల్యూస్, c వాల్యూస్, a వాల్యూస్ మొత్తం ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దీంట్లో అప్లై చేయడం జస్ట్. b అంటే 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 మీన్స్ 2 ఇంటూ c అంటే మైనస్ 4. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 1 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 33. మనకు రూట్స్కి ఫార్ములా వచ్చేసి సేమ్ ఇదే దాన్ని నేను ఎక్స్పాన్షన్ చేశాను అనమాట. అంటే ప్లస్గా ఒకటి మైనస్గా ఒకటి డివైడ్ చేశాను, దానికి రూట్స్ అనమాట అవి. ఫస్ట్ ప్లస్కి కావాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా అనమాట. దీంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. b అంటే 1 కాబట్టి మైనస్ బి ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఆల్రెడీ మనము ఫైండ్ అవుట్ చేసాం, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2 ఆఫ్ 2 అంటే a అంటే 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసాను అనమాట. నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మైనస్ 1 ప్లస్ రూట్ 33/4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ రూట్ 33/4. అంటే ఈ రెండు ఏంటంటే రూట్స్ అనమాట. సో హెన్స్ రూట్స్ ఆర్ మైనస్ 1 ప్లస్ రూట్ 33/4 కామా మైనస్ 1 మైనస్ రూట్ 33/4. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 4x స్క్వేర్ ప్లస్ 4 రూట్ 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మనము క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసేసి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనము జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుంటాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ జనరల్ ఫామ్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ని కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ 3, c ఈజ్ ఈక్వల్ టు 3. మనకు క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. b స్క్వేర్ మైనస్ 4acని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. b అంటే 4 రూట్ 3 కాబట్టి 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4. a మీన్స్ 4, c మీన్స్ 3. సో 16 రూట్ 3 మైనస్ 16 ఆఫ్ 3 మైనస్ 16 ఆఫ్ 3 అంటే 16 ఇంటూ 3 48 మైనస్ 16 ఇంటూ 3 48. ఈ రెండింటిని ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి దాన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. అంటే మనకు b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అయింది అనమాట. మనం రూట్స్ కనుక్కోవడానికి దీన్నే ఎక్స్పాన్షన్ రాశాను ఇక్కడ. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీంట్లో ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు b మీన్స్ 4 రూట్ 3 మైనస్ 4 రూట్ 3 రూట్ ఆఫ్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి ఆ ప్లేస్లో 0 అప్లై చేయాలి. 2 ఆఫ్ 4. నెక్స్ట్ సేమ్ యాజ్ ఈజ్గా అక్కడ కూడా అప్లై చేయాలి. అప్పుడు మనకు రూట్ ఆఫ్ 0 అంటే 0నే కదా. అప్పుడు మైనస్ 4 రూట్ 3 బై 2 ఇంటూ 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 4 రూట్ 3 బై 2 ఇంటూ 4. 4కి 4కి క్యాన్సిల్ అయిపోతే మనకు ఎక్స్ వాల్యూ మైనస్ రూట్ 3 బై 2, ఎక్స్ వాల్యూ మైనస్ రూట్ 3 బై 2. హెన్స్ రూట్స్ ఆర్ మైనస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 బై 2. దీస్ ఆర్ ద రూట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 5x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనము రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని క్వశ్చన్కి ఈ రెండింటిని కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఫస్ట్ మనము b స్క్వేర్ మైనస్ 4acని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. b మీన్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 4, a మీన్స్ 5, c అంటే మైనస్ 6. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 7 హోల్ స్క్వేర్ అంటే 49 ప్లస్ 4 ఇంటూ 5 ఇంటూ మైనస్ 6 మీన్స్ 120. ఈ రెండింటిని యాడ్ చేస్తే 169. అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 169. మనం నెక్స్ట్ స్టెప్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం. రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఇది. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఏబిసి వాల్యూస్ మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు b
b అంటే -7. సో ఆల్రెడీ మనకు b మైనస్ ఉంది కాబట్టి -7 ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. √169/2 ఇంటూ a మీన్స్ 5. సో 2 ఇంటూ 5 సేమ్ యాజ్ గా ఆ స్టెప్ కూడా రాశాను. నెక్స్ట్ -7 మీన్స్ ప్లస్ అవుతుంది. ప్లస్ √169 అంటే √169కి వాల్యూ వచ్చేసి 13/2 ఇంటూ 5 10. సేమ్ 7 minus 13/10. 7 plus 13 20. 20/10 comma 7 minus 13 minus 6/10. 0 0 క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. నెక్స్ట్ -3/5 ఇది కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెన్స్ రూట్స్ ఆర్ 2, -3/5. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ x² + 5 = -6x. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ ఈక్వేషన్ని మనము లెఫ్ట్ సైడ్లోకి -6ని తీసుకొస్తే x² + 6x + 5 = 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ax² + bx + c = 0. మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే a = 1, b = 6, c = 5. క్వాడ్రాటిక్ ఫార్ములా వచ్చేసి x = -b ± √b² - 4ac/2a. ఫస్ట్ మనం b² - 4ac ఫైండ్ అవుట్ చేయాలి. b అంటే 6 హోల్ స్క్వేర్ -4 ఆఫ్ 1 ఆఫ్ 5 అంటే ఏబిసి వాల్యూస్ని ఇట్లా సబ్స్టిట్యూట్ చేసాం. 6 స్క్వేర్ అంటే 36 -4 ఇంటూ 5 20. 36 - 20 16 వచ్చింది. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x = -b + √b² - 4ac/2a. x = -b - √b² - 4ac/2a. నెక్స్ట్ ఏబిసి వాల్యూస్ ఆల్రెడీ మనం తెలుసు కదా, ఆ ఫార్ములాలోకి అప్లై చేయాలి. x = -6 ప్లస్ b² - 4ac ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాం కదా, √16/2 ఆఫ్ a అంటే 1. సేమ్ యాజ్ ఈస్గా అక్కడ నెక్స్ట్ స్టెప్ కూడా ఉంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే √16 అంటే 4 అనమాట. x = -6 ప్లస్ 4/2. x = -6 - 4/2. -6 ప్లస్ 4 చేస్తే -2/2. x = -6 - 4 అంటే -10/2. 2 క్యాన్సిల్ అయితే x = -1. x = 2తో 10 మల్టిప్లై చేస్తే 10 డివైడ్ చేస్తే 2 5s are 10 అనమాట. అంటే x = -5. హెన్స్ ద రూట్స్ ఆర్ -1, -5. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి x - 1/x = 3. x is not equal to 0. దీనికి మనము రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ x - 1/x = 3. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేషన్స్కి మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమీ లేకపోతే 1కి xకి ఎల్సిఎం x అనమాట. అంటే 1 ఇంటూ x ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది? x టైమ్స్ మల్టిపుల్. ఈ x టైమ్స్ని ప్లస్ న్యూమరేటర్లో x టైమ్స్ని మల్టిపుల్ చేస్తే x² మైనస్ ఆఫ్ x ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది? xతో 1 టైం. 1 ఇంటూ 1 1. సో = 3. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉన్నట్టు, డినామినేటర్లో 1. x² - 1 ఇంటూ 1 x² - 1 x ఇంటూ 3 3x. x² - 3x అంటే రైట్ సైడ్ ఉన్న -3xని ఫస్ట్ 3xని లెఫ్ట్ సైడ్లో తీసుకొస్తే సైన్స్ చేంజ్ అవుతాయి. -3x - 1 = 0. నెక్స్ట్ మనకు తెలిసిన జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి ax² + bx + c. ఈ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్స్తో కంపేర్ చేస్తే a = 1, b = -3, c = -1. మన క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి అంటే x = -b ± b² - 4ac. అంటే దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే మనం రూట్స్ని కనుక్కోవచ్చు. దీంట్లో ఫస్ట్ మనం b² - 4ac వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. b² - 4ac b మీన్స్ -b అంటే -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a మీన్స్ 1, c మీన్స్ -1. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3 హోల్ స్క్వేర్ మీన్స్ 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1 ఇంటూ
మైనస్ 1 4 9 ప్లస్ 4 13 అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 13. ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూని ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది x = -b ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a x = -b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మనకు abc వాల్యూస్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x = మైనస్ ఆఫ్ -3 అంటే x మనకి b వాల్యూ ఏముంది -3 ఉంది. మనకి ఫార్ములాలో మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ -3 ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 13 కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేశారు. 2a మీన్స్ 1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ సేమ్ అదే టర్మ్ని మైనస్లోకి చేంజ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ -3 అంటే +3 ప్లస్ రూట్ ఆఫ్ 13/2 x = 3 మైనస్ రూట్ 13/2. ఈ రెండు ఏంటి అంటే రూట్స్ అనమాట. హెన్స్ రూట్స్ ఆర్ 3 ప్లస్ రూట్ 13/2 3 మైనస్ రూట్ 13/2. Exercise number 5.3 third second question. Okay, find the roots of the following equations. 1/x plus 4 minus 1/x minus 1 is equal to 11/30. X is not equal to -4, 7. Okay, first మనము ఈ ఇచ్చిన ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ ఈ ఈక్వేషన్స్కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఈ రెండింటికి ఈ ఎల్సిఎం వచ్చేసి x + 4 x - 7. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ x + 4 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ టర్మ్ ఏదైతే మిగులుతుందో దాన్ని న్యూమరేటర్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ మైనస్కి x - 7 x - 7 remaining term is writing numerator. Okay, is equal to 11/30. Okay, x - 7 minus into x minus x minus into plus -4. Okay, is equal to 11/30. Okay, next x cancel it. -7 -4 -11. x plus 4 x minus 7 is equal to 11/30. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 11 ఉంది కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే మనకు 1 వస్తుంది. అంటే 11 1 11 ఓకే. -1/x plus 4 x minus 1 is equal to 1/30. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, అంటే x plus 4 into x minus 1 into 1 is equal to x plus 4 into x minus 7. Next, -1 into 30 -30. Okay. Next, x into x square, x into -7 -7x plus 4 into x 4x plus into -28 is equal to 30. X square -7x plus 4x -3x -28 -30 left hand side లో తీసుకొస్తే +30 is equal to 0. Next, x square -3x -28 plus 30 plus 2 is equal to 0. Okay. Next, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x square -2x minus x అంటే -2x -x చేస్తే -3x వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ కామన్ తీయాలి. అప్పుడు ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ -2 -1 x - 2 is equal to 0. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్ వస్తే x -2 of x - 1 is equal to 0. x - 2 is equal to 0. x - 1 is equal to 0. x is equal to 2. x is equal to 1. Hence the roots are 2, 1. Next, exercise number 5.3, fourth question. The sum of the reciprocals of Raymond's age in years 3 years ago and 5 years from now is for 1/3. Find the present age. అంటే మనకు 3 years ago Raymond's age, 5 years ago Raymond's ఏజ్ని రెసిప్రోకల్ చేసి యాడ్ చేస్తే మనకు 1/3 వస్తుందంట. అప్పుడు మనము దాంట్లో నుంచి ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్
ఫస్ట్ లెట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్స్ అంటే మనకు ప్రజెంట్ ఏజ్ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం. ఓకే, లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్. 3 years ago అన్నారు కాబట్టి ఎక్స్ మైనస్ 3 అని రాసుకున్నాం. అంటే 3 years ago రెహమాన్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 years. ఇట్స్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్కి డినామినేటర్ రాయాలన్నమాట. అంటే ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 1/x minus 3. నెక్స్ట్ 5 years from now అంటే 5 years తర్వాత కూడా రెహమాన్స్ ఏజ్ ఎంతనో రాయాలి మనం. అంటే ఏజ్ ఆఫ్ రెహమాన్స్ 5 years from now is equal to x plus 5. Its reciprocal is 1/x plus 5. మనకు క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చారు? The sum of the reciprocals of Rahman's age is 1/3 అన్నారు. So given sum of the reciprocal is equal to 1/3. Sum of reciprocals అంటే ఏమేమి వస్తాయి? 3 years ago Rahman's age of Rahman's 5 years from now. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు క్వశ్చన్ ప్రకారం 1/3 ఇచ్చారు. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఫస్ట్ దీని ఈ రెండు ఈక్వేషన్స్కి ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ మైనస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5. ఓకే, న్యూమరేటర్ టర్మ్లో డినామినేటర్ టర్మ్లో ఏదైతే ఉంటుందో ఆ రెండు సేమ్ ఉండేటివి ఈక్వేషన్స్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూమరేటర్లో మనం రాయాలి. ఓకే, ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ టర్మ్ ఏంటి? ఎక్స్ ప్లస్ 5 ప్లస్ x plus 5 క్యాన్సిల్ అయితే x minus 3 దాన్ని న్యూమరేటర్లో రాసాను ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ దీనికి x plus 5 ప్లస్ x minus 3 దీన్ని ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేశాను. x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ 5x ప్లస్ 5x మైనస్ 3 ఇంటూ x మైనస్ 3x మైనస్ 2 ప్లస్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకే, x plus x 2x plus 5 minus 3 plus 2 x square plus 5x minus 3x plus 2x ఏదైతే బిగ్ వాల్యూ ఉంటుందో దాని ముందు ఏ సైన్ ఉంటుందో అదే సైన్ వేయాలి. మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 50 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2x ప్లస్ 2. Okay, next x square plus 2x minus 15 is equal to 3 into 2x 6x plus 3 into 2 6. Okay, మనకు రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొస్తే సైన్స్ చేంజ్ అవుతాయి. సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 6x మైనస్ 15 మైనస్ 6 is equal to 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 6x మైనస్ 4x మైనస్ 15 మైనస్ 6 minus 21 is equal to 0. Next, x square minus 4x minus 21 is equal to 0. 21 की factors రాసుకోవాలి. అంటే 7 3s are 21. x square minus 7x plus 3x minus 21 minus into plus minus 7 minus 7 plus 3 minus 4. So equation is correct. So x next x కామన్ తీస్తే x minus 7 plus 3 x minus 7 is equal to 0. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్ ఫస్ట్లో రాస్తే x minus 7 of x plus 3 is equal to 0. x minus 7 is equal to 0, x plus 3 is equal to 0. అంటే x minus 7 is equal to 0 అంటే x is equal to 7, x is equal to minus 3. ఎప్పుడు కూడా ఏజ్ని మనము నెగిటివ్లో తీసుకోకూడదు కాబట్టి x అంటే ఏంటి? రెహమాన్స్ ప్రజెంట్ ఏజ్. సో రెహమాన్స్ ప్రజెంట్ ఏజ్ is equal to 7.